కేవలం 70 రూపాయల ఖర్చుతోటి 200 గ్రాములు ఫ్రెష్ పన్నీర్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఈ మధ్య బాగా కల్తీ అని అనిపిస్తుంది కదండి. దానికోసం మనమే ఇంట్లో సింపుల్గా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి, 2 ప్యాకెట్లు, లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. పాలు కొంచెం మరిగితేనే పన్నీరు టేస్టీగా ఉంటుంది. వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలు మాత్రమే తీసుకుంటేనే బాగుంటుంది. ఒక 5 నిమిషాలు పాలు బాగా ఇలా మరిగిన తర్వాత ఒక నిమ్మ చెక్క రసం పిండుకోవాలి. రసం పిండేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే కనుక పాలు మనకి విరిగిపోతాయి. నిమ్మరసం వేసినా కూడా ఇంకా పాలు విరగలేదంటే కనుక ఒకసారి మళ్ళీ స్టవ్ పైన పెట్టి మరిగించండి, విరిగిపోతాయి. ఇప్పుడు ఒక జాలిగడ్డ తీసుకుని కాటన్ క్లాత్, వైట్ క్లాత్ తీసుకుని ఇదంతా వడపోసుకోవాలి. ఇది జల్లెట్లో వేసుకున్న తర్వాత చల్లటి వాటర్ పోసుకోవాలి. మనం నిమ్మరసం పిండింది పులుపు అంతా పోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని గట్టిగా పిండేసి ఒక హోల్స్ ఉన్న ప్లేట్లో కానీ హోల్స్ ఉన్న గిన్నెలో కానీ పెట్టేసుకుని వెయిట్ పెట్టుకోవాలి. దానిపైన ఏదైనా చిన్న రోల్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకుంటే 4-5 గంటలు అలా ఉంచేస్తే కనుక బరువుకి మొత్తం వాటర్ అంతా దిగిపోయి మనకి పన్నీర్ రెడీ అవుతుంది. దీన్ని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత 1 గంట తర్వాత ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇలా ఒకసారి వాటర్లో వేసుకుని తీసేస్తే కనుక మనకి పాల స్మెల్ ఏమీ లేకుండా ఉంటుంది. వెంటనే ఇంకా కర్రీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా మనం 2-3 రోజుల్లో చేసుకోవాలంటే కనుక మళ్ళీ వాటర్ పోసి ఒక బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక 4 రోజుల్లో అయినా సరే వాడుకోవచ్చు. అంతేనండి, హెల్తీ హోమ్ మేడ్ పన్నీర్ రెడీ అయ్యింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అయిపోండి.